హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి హైదరాబాద్ స్టైల్లో పన్నీర్ కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. ఇలా చేసిన పన్నీర్ కర్రీ చిక్కటి గ్రేవీ అండి. ఇది బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, పుల్కాలోకి కానీ, లేదంటే వైట్ రైస్లోకైనా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అంటే ఏదైనా పలావ్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసిన పన్నీర్ కర్రీ. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. పన్నీరు నేను అదే సైజులో కట్ చేసుకున్నానండి. ఆ సైజ్ కరెక్ట్గా సరిపోతుంది హైదరాబాద్ స్టైల్లోకి పన్నీరు. నేను పన్నీరు 200 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని ఇవి వేసేయండి. కొంచెం వేగిన తర్వాత వీటిని కలపండి ఒకసారి. ఎందుకంటే పన్నీర్ ముక్కలు అనేది తొందరగా మాడిపోతాయండి, అంటుకుంటాయి. మనం వేయించేటప్పుడు కూడా మందపాటి గిన్నె తీసేసుకోవాలండి, లేదంటే పల్చటి గిన్నె అయితే ఈజీగా మాడిపోతాయి. ఒక పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు వేసి కూడా నేను వేయించుకున్నానండి. ఇలా చేస్తే పన్నీర్ ముక్కలకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది మనకు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది కదండి, మరి ఆయిల్ ఏం అవసరం లేదు. ఒకటి పెద్ద సైజు ఆనియన్ అండి, అలా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న సైజు క్యారెట్ అండి, అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పోపులోనే వేసేయండి. ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అండి, అలా కట్ చేసుకొని వేసేసుకోండి, మధ్యలో కట్ చేసుకొని. అలాగే ఒక టమాటా కూడా ఇందులోకి కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి మొత్తం అన్నీ కలిసేలా. ఈ కూరగాయలన్నీ వేయించేటప్పుడు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. అలాగే చిన్నగా తరిగిన అల్లం అండి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి, సరిపోతుంది. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ ఆయిల్లోనే వేసేయండి. ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక 40% కుక్ అయిన తర్వాత దీంట్లోకి పుదీనా వేసేసుకోండి. నేనైతే ఒక చిన్న కప్పు వరకు వేసుకుంటున్నానండి పుదీనా అనేది. దీంట్లోకి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర వేసేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఈ కొత్తిమీర పుదీనా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకోండి. ఈలోపు మనకు క్యారెట్ టమాటా కూడా మెత్తబడిపోతుందండి. చూడండి, నేను గరిటెతో చూపిస్తున్నాను, ఆ విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకు. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మనం ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. సేమ్ ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 2 ఇలాచీలు, 6 మిరియాలు, 3 లవంగాలు, అనాస పువ్వు కొద్దిగా, మరాఠీ మొగ్గ కూడా ఒక సగం వరకు చుంచి వేసేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు షాజీరా వేసేసుకోండి పోపులో. ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాము కానీ అది ఇందులో వేసేయండి. ఇప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకండి, ఓన్లీ పేస్ట్ చేసింది మాత్రమే వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి బాగా. మనకు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి పేస్ట్ అంతా. అలాగే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసుకోండి, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి ఇది. అలాగే దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకోండి. మీరు మిరియాల పొడి తీసుకునేటప్పుడు కొంచెం ఘాటు ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా తీసేసుకోండి, కొంచెం తక్కువగా కావాలంటే కొంచెం పావు టీ స్పూన్ వరకు తీసేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ అండి, జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాను నేను, అది కూడా ఇందులో వేసేసుకోండి. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీలోకి. ఇప్పుడు మనం అన్ని మసాలాలు వేసాం కదా, ఒకసారి కలిపేసుకోండి అన్ని మసాలాలు కలిసేలా బాగా. మసాలాలన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నానండి నేను. మీరు పెరుగు తీసుకునేటప్పుడు పుల్లగా ఉండకూడదండి, కొంచెం స్వీట్ పెరిగేది. పెరుగు వేసిన తర్వాత ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. పూర్తిగా కలిసిపోవాలి మనకు ఉండలు లేకుండా కర్రీలో. చూడండి, ఇప్పుడు మొత్తం కలిసిపోయింది కదా మనకు పెరుగంతా. ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాతనే మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆ మిక్సీ జార్లో పోసేసుకొని ఏమైనా పేస్ట్ ఉంటే మనకు వచ్చేస్తుంది కదా అందులో వాటర్ పోస్తేనే, అందులో వాటర్ పోసేసి ఇందులో పోసానండి. మనం ఎప్పుడు కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకు అంటే అడుగు బాగా మనకు ముద్దలాగా కట్టిపోతుంది, అందుకని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి.
కొంచెం గ్రేవీ అనేది గట్టి పడింది కదా మనకు. ఇలా కొంచెం గట్టి పడిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ అండి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకుంటే పాల మీగడ ఉంది కదండి, దాన్ని మిక్సీలో వేస్తే మనకు ఫ్రెష్ క్రీమ్ లాగా వస్తుందండి, అది ఇందులో వేసేసుకోండి. లేదు అంటే స్కిప్ చేయండి. ఇలా వేసిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ మొత్తం కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి మనకు. నేను ఎగ్జాక్ట్గా 8 నిమిషాల తర్వాత మూత తీసానండి. చూడండి, నాకు ఈ విధంగా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిందండి. ఇలా ఎప్పుడైతే ఆయిల్ మనకు పైకి వస్తుందో అప్పుడే మనం పన్నీర్ ముక్కలు అనేది వేసేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేయండి. మనం ఫస్టే పన్నీర్ ముక్కలు వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూస్తే పన్నీర్ ముక్కలు అనేది మెల్ట్ అయిపోతాయండి దీంట్లోకి. ఇలా వేయడం వల్ల టేస్టీగా ఉంటాయి, మనకు పన్నీర్ ముక్క అనేది మెల్ట్ కాకుండా ఉంటుందండి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత కూడా బాగా కలపకూడదు, మామూలుగా కలిపేసి మూత పెట్టేసుకోండి. ఒక 4 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి, సరిపోతుంది మనకు. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. నేను 4 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను. చూడండి, నాకు మూత తీసేసరికి ఇలా వచ్చిందండి. గ్రేవీ అనేది నాకు మరీ చిక్కగా లేదు, మరీ పలచగా లేదండి. మీకు చిక్కగా కావాలంటే ఇంకొంచెం దగ్గర పడే వరకు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఉంచేసుకోండి. ఇంకొంచెం పలచగా కావాలన్నా కూడా కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకున్నా పర్లేదండి, కొంచెం పలచగా వచ్చేస్తుంది. ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి. మనం కొత్తిమీర అనేది ఆల్రెడీ కొత్తిమీర పేస్ట్ చేసి వేసాం కాబట్టి కొత్తిమీర పైన చల్లుకొని అవసరం లేదండి. ఈ కర్రీ మీరు పుల్కాలోకి, చపాతీలోకి, నార్మల్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. పలావ్లోకి, బిర్యానీ సైడ్ డిష్లోకి తిన్నా కూడా ఈ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేస్తే మీరే అంటారు పన్నీర్ బటర్ మసాలా కంటే ఈ కర్రీ చాలా బాగుందని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.